ఇల్లు స్టార్ట్ చేయకముందు ఇల్లు అంటే బెడ్రూమ్స్, కిచెన్, హాల్, బాల్కనీ ఇవే అనుకునేదాన్ని. కానీ దాని వెనుక పిల్లర్స్, బేస్మెంట్, స్లాబ్, వాల్స్ అంతకంటే ముఖ్యంగా చాలామంది యొక్క కొన్ని నెలల కష్టం అనేది ఉంటుందని అర్థమైంది. మొదటిగా శంకుస్థాపన చేయడానికి ఇలా గొయ్యి తవ్వి ఇటుకలను పెట్టారు. నెక్స్ట్ డే అన్ని గొయ్యిలు తవ్వి వాటిలో రాళ్ళు, అవే పెద్ద పిక్క అంటారంట, వాటిని వేసి వాటర్తో బాగా తడిపారు. అక్కడ పంపు అడ్డుకుందని మా డాడీ దాన్ని తీస్తున్నారు. ఐరన్ ఊసల్ని కట్ చేసి బైండింగ్ వైర్తో జాయింట్ చేసి ఇలా చేశారు. దాన్ని పాదం అంటారంట. అలానే స్తంభాలు వేయడానికి ఊసల్ని ఇలా తయారు చేసుకున్నారు. అక్కడ ఆ పాదాలని స్తంభాలకు ఊసల్ని చేయడానికి కొంచెం టైం పట్టింది. రాళ్ళు వేసిన గొయ్యిలో కొంచెం మాలు వేసి దానిపై ఈ పాదాలను పెట్టి వాటిపై నిలువుగా స్తంభాలు వేయడానికి చేసిన ఊసలు నిలబెట్టారు. నెక్స్ట్ డే స్తంభాలను వేయడానికి బాక్సులను రెంట్కి తెచ్చాం. వాటి లోపల ఆయిల్ పెట్టి స్క్రూలు బాగా బిగించారు. ఆ బాక్సుల్లో కాంక్రీట్ను వేస్తారు. గ్యాప్స్ ఏమీ రాకూడదని చెప్పి ఊసతో కానీ కర్రతో కానీ కాంక్రీట్ను బాగా